తన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద అరబ్ దేశాలను గడగడలాడించిన దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనగానే సైన్స్, ఇజ్రాయెల్ అనగానే టెక్నాలజీ, ఇజ్రాయెల్ అనగానే రక్షణ వ్యవస్థ, నిర్భేద్యమైన రక్షణ వ్యవస్థ. కానీ ఇవన్నీ మొన్నటి వరకు. హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసే ముందు వరకు ఈ ఆలోచనలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచం ఇజ్రాయెల్ గురించి డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ గాజా పట్టీ నుండి, గాజా ఏరియా నుండి 5,000 రాకెట్లను ఒకేసారి ప్రయోగించింది ఇజ్రాయెల్ పైకి. నీటి ద్వారా, గాలి ద్వారా, అదేవిధంగా భూమి ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోనికి ప్రవేశించారు. బోట్స్, పికప్ ట్రక్స్ మరియు మోటార్ పవర్డ్ హ్యాండ్ గ్లైడర్లను కూడా ఉపయోగించారు. అంటే ఎంత ఆధునికంగా బలపడ్డారో ఈ హమాస్ ఉగ్రవాదులు ఒకసారి చూడండి. ఈ హమాస్ ఉగ్రవాదులు టెక్నాలజీని ఉపయోగించడమే కాకుండా చాలా హోంవర్క్ కూడా చేశారు. ఎంతో హోంవర్క్ చేస్తే కానీ ఇంత పగడ్బందీగా ఇజ్రాయెల్ లాంటి దేశం యొక్క రక్షణ వలయాన్ని ఛేదించి ఇజ్రాయెల్ భూభాగంలోనికి చేరుకోలేరు. వారి టైమింగ్స్ కూడా చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా ఉంది. టైమింగ్ ఏంటంటే, మొదటిది 50 సంవత్సరాల వేడుక. ఏంటి ఈ 50 సంవత్సరాల వేడుక అంటే, యోమ్ కిపోర్ యుద్ధము 1973లో జరిగింది. యోమ్ కిప్పర్ అనేది జూయిష్ క్యాలెండర్లో, అంటే ఇజ్రాయేలీలకు సంబంధించిన అతి పవిత్రమైన రోజు లేదా పండగ. ఆ పండగ సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు, అదేవిధంగా ఇజ్రాయెల్‌కు సంబంధించిన సైనికులు కూడా ఎక్కువ మంది హాలిడే తీసుకొని పండుగ చేసుకునే మూడ్‌లో ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అరబ్ దేశాలు, ఈజిప్ట్ మొదలగు దేశాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి కొంతవరకు విజయం సాధించడం జరిగింది 1973లో. సో, ఈ సందర్భాన్ని అంటే 73 నుండి 23 వరకు, 1923 వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఒకటైతే, రెండవది జనవరి 23 నుండి ఇజ్రాయెల్‌లో భారతదేశం తరహాలో ప్రదర్శనలు ఇక్కడ జరగడం మొదలుపెట్టాయి. ప్రభుత్వానికి విరుద్ధంగా రకరకాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలు దేశానికి, అంటే ఇజ్రాయెల్‌కు ఉపయోగపడేవి కాదు. మన దేశంలో చూసాము, రైతులకు ఉపయోగపడే రైతు చట్టాలను వ్యతిరేకించారు. దేశంలో ఉండే ప్రజలకు, దేశానికి ఉపయోగపడే సిఏఏ చట్టాన్ని వ్యతిరేకించారు. అదే తరహాలో ఇజ్రాయెల్‌లో కూడా ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి జనవరి 23 నుండి. సో, వీటి మీద, ఈ ప్రదర్శనల మీద ఇజ్రాయెల్ యొక్క గూఢచార వ్యవస్థలు ఏవైతున్నాయో, గూఢచార ఏజెన్సీస్ ఏవైతున్నాయో అవి కాన్సంట్రేషన్ వాటిపైన ఉన్నది. ఎక్స్టర్నల్, అంటే బయటి నుండి వచ్చే ఆపద మీద కాన్సంట్రేషన్ తక్కువగా ఉంది. దేశంలో అంతర్గతంగా సమస్యలు ఉన్నప్పుడు, దేశానికి విరుద్ధంగా దేశ ప్రజలు ప్రదర్శనలు చేసినప్పుడు, దేశం యొక్క గూఢచార వ్యవస్థల యొక్క సమయం అంతా కూడా డైవర్ట్ చేయబడి ఉన్నప్పుడు ఈ హమాస్ అనేది ఆకస్మిక దాడికి పాల్పడింది. అయితే దీని నుండి భారతదేశం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనకు తెలుసు, ఇజ్రాయెల్ దగ్గర అంతర్గతంగా ఒక గూఢచార వ్యవస్థ పనిచేస్తుంది, షిన్ బెట్ అని. అదేవిధంగా అంతర్జాతీయ పరిస్థితులు, దేశం బయటకు వచ్చినట్టయితే మొసాద్ అనేది ఒక అంతర్జాతీయ గూఢచార వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. ఇది ప్రపంచంలో తిరుగులేని గూఢచార ఏజెన్సీ లేదా వ్యవస్థ. మరి ఇటువంటి గూఢచార వ్యవస్థను కలిగి ఉన్న ఇజ్రాయెల్, ఐరన్ డోమ్ లాంటి నిర్భేద్యమైన రక్షణ కవచాన్ని కలిగి ఉన్న ఇజ్రాయెల్, అత్యాధునిక మిసైల్ వ్యవస్థను కలిగి ఉన్న ఇజ్రాయెల్ తమ దేశంలోని అంతర్గత పరిస్థితుల వల్ల, దేశ ద్రోహుల వల్ల
అంతర్జాతీయంగా దేశం పక్క నుండి వచ్చే ముప్పు మీద కాన్సంట్రేట్ చేయకుండా ఈ అల్లర్ల మీద కాన్సంట్రేట్ చేయవలసి వచ్చింది. ఫలితంగా హమాస్ ఇజ్రాయెల్‌ను ఔట్ ఆఫ్ గార్డ్ అంటే అప్రమత్తంగా లేకపోవడం అనే పరిస్థితిలో పసిగట్టి, ఆ పరిస్థితులను ఉపయోగించి ఇజ్రాయెల్‌పై ఇంత ఘాటైన దాడిని, ఇంత ఘోరమైన దాడిని చేయగలిగింది. మరి భారతదేశానికి దీని నుండి ఏం పాఠం వస్తుంది? ఏం నేర్చుకోవాలి? అక్కడ అంతర్జాతీయ మొసాడ్, అదేవిధంగా అంతర్గతంగా ఉన్న షిన్ బిట్ అనే ఒక చాలా ఫేమస్ గూఢాచార సంస్థలున్నాయి. నిర్భేద్యమైన ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది. అయినా గూడా దాడి తప్పలేదు. మరి మన దేశంలో ఏం జరుగుతుంది? ప్రతి చిన్న విషయానికి దేశానికి విరుద్ధంగా ప్రదర్శనలు చేస్తూ, ఆ ప్రదర్శనలలో దేశ అంటే దేశానికి అగెయిన్స్ట్‌గా, దేశానికి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మనము ఫార్మర్స్, రైతుల యొక్క ప్రదర్శనలను గనుక తీసుకున్నట్టయితే, ఫార్మర్స్ ప్రొటెస్ట్‌ని గనుక తీసుకున్నట్టయితే, అది ఏ విధంగా ఈరోజు ఖాళిస్తానీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తుందో మనకు తెలుసు. అదేవిధంగా సీఏఏ ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో అది దేశానికి ఉపయోగపడేదే. కానీ దానికి విరుద్ధంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు ఢిల్లీలో ఏ విధమైన పనులు చేస్తున్నాయో మనకు తెలుసు. కాబట్టి దేశ ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. ఇజ్రాయెల్ లాంటి దేశానికి, అంత అప్రమత్తంగా ఉండే దేశానికే ఇటువంటి ముప్పు తప్పనప్పుడు మన భారతదేశం లాంటి చాలా విశాలమైన దేశము, అనేక రకాల ప్రజలు కలిగిన, అనేక జాతులు, అనేక మతాలు ఓ పాటించే ప్రజలు కలిగిన దేశంలో అటువంటి సంఘటనలు జరిగే పరిస్థితులు లేదా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దేశానికి ఏది ముఖ్యము, దేశానికి ఏది మంచిది అని ఆలోచించి, సో మనము స్ట్రైక్స్ చేయొచ్చు, మనము తిరుగుబాటు చేయొచ్చు. కానీ దేశానికి అవసరమైన వాటికి తిరుగుబాటు చేద్దాం. దేశానికి విరుద్ధంగా ఉన్న వాటికి ఎవరైనా తిరుగుబాటు చేసినట్టయితే వాళ్ళకు కూడా మనమందరం కలిసి బుద్ధి చెప్పి దేశాన్ని సురక్షితంగా ఉంచుకుందాం. మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఇజ్రాయెల్ లాంటి మరో దేశంలాగా తయారు చేద్దాం. ఇజ్రాయెల్ లాంటి దేశం అంటే హమాస్ నుండి తన్నులు తినే దేశం కాదు. ప్రపంచ దేశాల నుండి, పెద్ద పెద్ద దేశాల నుండి రక్షణ పొందే దేశము, రక్షించుకోగలిగే శక్తి కలిగిన దేశంగా మార్చుకుందాము. జై హింద్.